నా దేశ ప్రజలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు, అవ్వకు, తాతకు, అయ్యకు అందరికీ నమస్కారం. జనరల్ ఎలక్షన్స్ 2024 సందర్భంగా నేను బాషిపాక సుధాకర్, సన్ ఆఫ్ రాములు, అడవిల్లి సీతారాంపురం, మండలం దేవరపుల్ల, జిల్లా జనగాం, వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరినీ నేను వేడుకునేది ఒకటే: దయచేసి ఓటుకు అమ్ముడు పోకండి, ఓటు విలువను తగ్గించకండి. ఉన్నతమైన విలువలను కాపాడడం కోసం జెన్యూన్గా, నీతిగా, ధర్మంగా ఓటేయండి. ధర్మంగా పాలించే వాళ్ళకు అవకాశం కల్పించాలి. డబ్బుతో, డబ్బు మదంతో, డబ్బులు ఉన్నాయి కదా అని మనుషులను కొనడం, ఓటర్లను కొనడం, ఆ ఓట్లతోటి అరాచకమైన పనులు చేయడం, ఏదైనా చేయగలం డబ్బుతోటి అనే ఈ రాజకీయ నాయకులు, వీళ్ళ జెండాలు ఇవన్నీ పక్కన పెట్టండి. స్వతంత్ర అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి. నేనే కాదు, ఎక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేసినా వాళ్ళని బలపరచండి. వాళ్ళు ఏ రాజకీయ అండతోటి, ఏ కార్పొరేట్ సంస్థలతోటి టైప్ కాకుండా, వాళ్ళ మోచేయి నీళ్ళు తాగకుండా, వాళ్ళ సొంత డబ్బులతోటి మీకేదో చేయాలని, ప్రజానికానికి ఏదో చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి దురుద్దేశం లేదు, ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు. గెలిచినా గెలవకపోయినా ఇండిపెండెంట్ అంటే అదొక స్వతంత్రం. ఏ పార్టీ అధినేతకు తల వంచాల్సిన అవసరం లేదు. ఏ జెండాకు, అజెండాకు, వాళ్ళ సిద్ధాంతాలకు పనిచేయాల్సిన పని లేదు. కానీ మాకు కూడా సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రజలను ప్రజాస్వామికంగా బ్రతకనివ్వాలి. మార్కెట్లో వస్తువులాగా ఒక ఓటును కొనడం ఎంతవరకు సమంజసం? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు 10వ తరగతి పిల్లగాడు 10th క్లాస్లో పాస్ కావడం కోసం కాపీ కొడతాడు. కాపీ కొడితే అతన్ని పట్టుకొని డిబార్ చేస్తుంది మన సిస్టమ్. ఓకే, గుడ్, మంచి పద్ధతి, తప్పు చేయొద్దు ఎవరు. కానీ వాడికి ఏ వయసులో ఏమి తెలియదు. అమ్మ కొడుతుందని, అయ్య కొడతాడని, నేను 10 పాస్ కావాలని, చదువుకున్న దానికి ఏదో కావాలని మాత్రమే కాపీ కొడతాడు. దాంట్లో ఇంకో రాజకీయ కోణం ఎలాంటిది లేదు. అలాంటి వ్యక్తిని డిబార్ చేస్తాం. కానీ మన రాజకీయ నాయకులు ఈరోజు ఎలక్షన్లలో కాపీ కొట్టి పాస్ అవుతుంది. అంటే డబ్బులు పంచి, వాళ్ళు అసలు నిజమైన నాయకులే కాదు, డబ్బులున్న బిజినెస్ మ్యాన్స్ మాత్రమే. నాయకుడు అంటే ప్రజలలో పుట్టాలి, డబ్బుతో పుట్టకూడదు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకొని వచ్చి ఆ డబ్బులను పెట్టుబడిగా ఇక్కడ పెడుతుంది. అంటే 10వ తరగతి పిల్లగాన్ని డిబార్ చేసే మన సమాజం, మన వ్యవస్థ, రాజకీయ నాయకుడు కాపీ కొట్టి పాస్ అయితే, డబ్బులు కొట్టి గెలిస్తే వాడిని ఎందుకు డిస్మిస్ చేయాలి? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎందుకు పట్టుకోవట్లేదు? కొన్ని సందర్భాల్లో ఓటర్లే బయటకు వచ్చి, నా కాన్స్టిట్యున్సీలో, నా పాలకుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దేవరపుల్ల మండలంలో పలానా ఎమ్మెల్యే మాకు 1500 ఇచ్చింది అని చెప్పినా కూడా దాన్ని ఎందుకు కోర్టులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎందుకు సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసి ఎందుకు డిస్మిస్ చేయాలి? ఎందుకంటే వీళ్ళు గెలిచి చట్టసభల్లో కూర్చుంటున్నారు, చట్టాలు తయారు చేస్తున్నారు. అంటే ఇలాంటి అక్రమమైన మనుషులు ఎలాంటి అక్రమమైన చట్టాలు తయారు చేస్తారు? ఒక్కసారి ఆలోచించుకోండి. పిల్లగాడికి ఒక న్యాయం, చట్టాలు తయారు చేసే రాజకీయ నాయకులకు ఒక, చట్టసభల్లో కూర్చోబోయే రాజకీయ నాయకులకు ఒక న్యాయమా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు కుస్తీ పోటీ పెట్టుకునే ఫైటర్స్ ఫైట్ చేస్తుంది. ఒక అతను డ్రగ్స్ తీసుకొని పోటీలో పాల్గొన్నాడు. నాలాంటి ఒక వ్యక్తి డ్రగ్స్ లేకుండా నిజాయితీగా, స్వేచ్ఛగా తన కండబలాన్ని, తన బలాన్ని నమ్ముకొని పోటీలో దిగింది. కానీ డ్రగ్స్ తీసుకున్న అతను గెలిచింది.
గెలిస్తే దాన్ని కొన్ని ఏండ్ల తర్వాత కూడా డోప్ టెస్ట్లో దొరికితే వాళ్ళని డిస్క్వాలిఫై చేసి ఆ మెడలు స్వతంత్రంగా నిజాయితీగా గెలిచిన వ్యక్తికి మెడల్ ఇస్తున్నారు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా క్రీడా రంగంలో జరుగుతున్న నీతి, ధర్మం, న్యాయం. మరి అలాంటి ధర్మం, న్యాయం మన ఎలక్షన్స్లో ఎందుకు ఉండలేదు? ఒక ఆటలో ఇంకొక ఎగ్జాంపుల్, ఒక ఆటలో ప్లేయర్స్ సమయాన్ని ఉల్లంఘిస్తే, నిర్ణీత సమయంలో ఆడలేకపోతే వాళ్ళకి పెనాల్టీ వేస్తారు. కానీ వీళ్ళు అసెంబ్లీకి పోయి అక్రమంగా పోయిన వాళ్ళు కదా, ఎన్ని గంటలైనా అన్యాయం, అధర్మం గురించి కొట్లాడడం, దుర్భాషలాడడం, ఒక్కటి కూడా పద్ధతి లేకుండా మాట్లాడడం. అంటే అమూల్యమైన టైంని వేస్ట్ చేయడం. టైం వేస్ట్ చేసుడంటే ఇంకొకటి గుర్తొస్తుంది. ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు, ఆపోజిషన్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఉద్యమకారులు, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆ ఉద్యమకారుడు అయిన మాజీ ముఖ్యమంత్రి గారు 4 గంటలు చాలా స్పీచ్ ఇవ్వగలుగుతాడు, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఆ స్పీచ్ను వినడానికి ముఖ్యమంత్రి గారు 4 గంటలు కూర్చుంటారు. మళ్ళీ దాని మీద కౌంటర్ ప్రిపేర్ చేయడానికి ఇంకా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందరు కలిసి ఒక 2 గంటల స్పీచ్ను మళ్ళీ కౌంటర్ తయారు చేస్తారు. దాన్ని ప్రిపేర్ కావడానికి ఒక 2 గంటలు, మళ్ళీ ఇతను 2 గంటలు ప్రెస్ మీట్ పెడతాడు. మొత్తం ఎంత? 8 గంటల టైం. అంటే ఒక రోజులో ఒక ముఖ్యమంత్రి కాలం వ్యవధిలో, ఆయన టైం పీరియడ్, వర్కింగ్ టైమ్స్లో 8 గంటలు ప్రతిపక్ష నేత మీదనే దృష్టి పెడితే ప్రజల మీద ఎక్కడ దృష్టి పెడతారు? పరిపాలన ఎలా కొనసాగిస్తారు? ఇది స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ అన్నీ వదిలేయండి, గ్రామాల స్థాయిలో మాట్లాడండి. గ్రామాలల్లో వైట్ కాలర్ వేసి కద్దరు చొక్కాలు తోడుకో పైసా పని లేకుండా వాళ్ళు ఎలాలో దుర్లాడితే, నేను కూడా పెద్దలు